హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చారు. ఒంటిపూట బడులపై కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో ఈసారి ఒంటిపూట బడులు కాస్త ముందుగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి కూడా రాకుండానే ఎండలు దంచి కొడుతున్నాయి. మిడ్ సమ్మర్ని తలపించేలా ఉష్ణోగ్రతలు మొదలవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే చాలు సూర్యుడు యాక్షన్లోకి దిగుతున్నాడు. దీంతో స్కూలుకు వెళ్లే విద్యార్థులు వేడి ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీంతో ఒంటిపూట బడులు ప్రస్తావన వచ్చింది. అధికారులు కూడా ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం అందింది. అయితే ప్రతి ఏటా మార్చి 15 నుంచి 20 మధ్యన ఒంటిపూట బడులు ప్రారంభం చేస్తారు. అయితే ఎండల దృష్ట్యా గత ఏడాది ముందుగానే హాఫ్ డే స్కూల్స్ ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అలాగే ముందుగానే స్టార్ట్ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి మొదటి వారం అనంతరం మార్చి 10వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు అనధికారికంగా ప్రకటించారు. సో వాతావరణ శాఖ అధికారులు సైతం రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు. ఎండల దాటికి వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పిల్లల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక స్కూళ్లలో కూడా వేసవి నేపథ్యంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగానే ఎండలైతే మండిపోతున్నాయండి. సో మనకు ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచే మనకైతే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 9 దాటిందంటే ఎండలు మండిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇంట్లో కూడా చాలా ఉక్కగా ఉంది. అదే స్కూల్స్లో అయితే విద్యార్థులు ఎంత అలసటకు గురవుతారో, అలాగే చెమటలతో ఉక్కపోతలతో వాళ్ళు బాగా డిహైడ్రేషన్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. సో అందుకనే ఈసారి ఒంటిపూట బడులు త్వరగా స్టార్ట్ చేయాలని మన యొక్క విద్యాశాఖ మంత్రికి అంటే నారా లోకేష్ గారికి విద్యార్థి యొక్క సంఘాలు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా విన్నపాలైతే ఇవ్వడం జరిగింది. సో అందుకని గత ఏడాది ఏ విధంగా అయితే తొందరగా ఒంటిపూట బడులు స్టార్ట్ చేశారో ఈ ఏడాది కూడా అదే విధంగా ఒంటిపూట బడులు త్వరగానే స్టార్ట్ చేయాలని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారికి దరఖాస్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఒకవేళ కనుక త్వరలోనే మనకు ఒంటిపూట బడులు స్టార్ట్ చేస్తే కనుక మార్చి 10వ తారీఖు నుంచి ఈ యొక్క హాఫ్ డే స్కూల్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మనకైతే అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ ఇంకా రాలేదండి. సో మనకు త్వరలోనే అఫీషియల్ అప్డేట్ కూడా వస్తుంది. సో అధికార వర్గాలలో ఈ చర్చలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.